ఇది 2035 టార్గెట్స్తో ఈ పాలసీని తయారు చేయడం జరిగింది. 2035 కల్లా ఇప్పుడున్న ఎయిర్ కార్గో 0.2% నుంచి 5%, ఇప్పుడు 6,240 మెట్రిక్ టన్నులు కార్గో ఉంటే దాన్ని 4,27,500 మెట్రిక్ టన్నులకి పెంచే విధంగా ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10 వాటర్ డ్రోమ్స్ని ఆపరేషనలైజ్ చేయటం, అదేవిధంగా 9 అడిషనల్ ఎయిర్పోర్ట్స్ని ఆపరేషనలైజ్ చేయటం, మరి అదేవిధంగా స్టేట్ క్యాపిటల్ టు ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఇన్ ది స్టేట్, మన అమరావతి నుంచి రాష్ట్రంలో ఉన్న 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని నగరాలని కనెక్ట్ చేసే విధంగా ఇంక్రీజ్ కనెక్టివిటీ టు 25% డెస్టినేషన్ ఇన్ ఇండియా అండ్ 10% డెస్టినేషన్స్ గ్లోబలీ. అంటే ఇతర దేశాలు 10, దేశంలో 25 స్టేషన్స్ని కనెక్ట్ చేసే విధంగా ఈ పాలసీ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10% మార్కెట్ షేర్ ఇన్ ఇండియన్ ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాలింగ్, మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో 10% మార్కెట్ షేర్. ఇక్కడ అంటే ఎయిర్పోర్ట్, ఇక్కడ డెవలప్ చేసే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్, దాని విలువ ఎంత ఉంటుందంటే $0.69 బిలియన్ బై 2035. అంటే అట్రాక్ట్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ బై 2030 ఇన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత అదేవిధంగా ఈ పాలసీ ద్వారా 5,000 ప్రొఫెషనల్స్ని ప్రతి సంవత్సరం ట్రైన్ చేసి ఈ ఫీల్డ్లోకి డెవలప్ చేయాలనేది కూడా ఈ పాలసీ యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా 2 వెర్టీ పోర్ట్స్ని ఆపరేషనలైజ్ చేయటం, మ్యానుఫ్యాక్చర్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ టు క్యాటర్ టు 20% డిమాండ్ ఇన్ ఇండియా. ఇది పాలసీ యొక్క లక్ష్యాలు. ఆ పాలసీని ఈరోజు మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జూలై 1, 2026 నుండి ఆంధ్రప్రదేశ్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ యాక్ట్ 2025 అమలు చేయడానికి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పేరిట ఈ పథకం అమలు జరుగుతుంది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 60:40 బేసిస్ మీద ఫైనాన్షియల్ షేరింగ్ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గత ఎన్ఆర్జీఎస్లో 100 రోజులు గ్యారంటీడ్ ఉంటే దీంట్లో 125 డేస్ ఉపాధి కల్పించబడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అంటే దాదాపు $307 కాడికి ప్రతి సంవత్సరం 25 రోజులు అదనంగా ఇవ్వటం మూలంగా $7,675 గ్రామీణ కుటుంబాలకి అదనంగా లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు డబ్బులు ఎన్ఆర్జీఎస్ ప్రకారం వారం రోజులు పేమెంట్ చెల్లించాలి. కానీ మనం చాలాసార్లు చూసేది ఏంటంటే నెలలు కూడా రావు. మేము కేంద్రం నుంచి రాలేదో, లేకపోతే రాష్ట్రం రాలేదో, లేకపోతే వాడేదో తప్పు చేశాడు, మేట్ తప్పు చేశాడు, ఏదో రకరకాల కారణాలతో ఈ ఉపాధి కూలీలకి డబ్బులు లభించని పరిస్థితి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, పత్రికలు చూసాం. ఒకవేళ 15 రోజులకు మించి ఆలస్యమైతే ప్రతిరోజుకి 0.05% వడ్డీ కూడా చెల్లించబడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఉపాధి కూలీలకి చాలా ఉపయోగంగా, ధైర్యంగా ఉండటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు 60-40 బడ్జెట్ పడుతుంది. ఎస్, తప్పకుండా బడ్జెట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇవన్నీ దాని జీరామ్జీని మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఆ నిబంధనలు మనం యాక్సెప్ట్ చేసేటే దానికి ఏ విధంగా ప్రొవిజన్ చేయాలో తప్పకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. అది రాష్ట్రం టు రాష్ట్రం చేయలేరుగా, ఇది నేషనల్ పాలసీ కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఒకే విధమైన విధానంగా ఉంటుంది తప్పితే మీ రాష్ట్రంలో 30% చాలు, ఇంకో రాష్ట్రంలో 40 అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఈ పాలసీని పూర్తిగా రివ్యూ చేస్తే మళ్ళీ ఏదైనా 70-30 అట్లా ఇస్తారేమో, అది వేరు. కానీ ఒక రాష్ట్రానికి ఇస్తారని నేను భావించట్లా. బట్ గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్డ్.
10,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించారు. సో ముఖ్యమంత్రి గారు ఈ 10,000 కోట్లు కూడా ప్రతి పైసా వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధికి చేయాలని చెప్పారు. అదేవిధంగా ఈ వ్యవసాయ దినాల్లో మన సీజన్స్ ఉంటాయి, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సీజన్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు 65 రోజులు అనుకుంటాను, 65 డేస్ 60 డేస్ హాలిడే లాగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. సో అది కలెక్టర్లకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో వ్యవసాయ పనులు ఒక టైంలో ఉంటాయి, ఇంకో ప్రాంతంలో ఇంకోసారి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు 60 రోజులు హాలిడేస్ ఇవ్వాలనే దాని మీద కలెక్టర్లు నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆధార్ కార్డ్స్ తర్వాత అవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. ఏది ఉపాధి కూలీలని రిజిస్టర్ చేసుకోవడానికి. ఏది ఫేస్ రికగ్నిషన్ కూడా కావాలి. అంటే సమస్య ఉన్నా కూడా గతంలో జరిగిన అవకతవకలు కానివ్వండి, గతంలో జరిగిన ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో వాటన్నిటికి కూడా అరికట్టడానికి ఈ సిస్టమ్స్, ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఏదైనా సమస్య ఉంటే సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ మరి దాన్ని పూర్తిగా తీస్తే కష్టం. ఎందుకు పౌడర్ ఎందుకు? మామూలుగా ఫోటో రాదా? మళ్ళీ మీరు ఏంటి సోషల్ మీడియాలో అన్నీ ట్రోల్ అవుతాయి. మనకంటే కూడా ఆ మిషన్ చాలా తెలివైంది. మన ముఖం యొక్క స్ట్రక్చర్ని బట్టి గుర్తిస్తే తప్పితే మన రాష్ట్రం పౌడరు మనం వేసుకునే సెంటుని బట్టి ఆ మిషన్ గుర్తించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తప్పు విషయాలని కూడా తీసుకెళ్తే ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది మన స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో, మన తయారీ, మన సోకులను బట్టి కాదు, మన ఫేస్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో దాన్ని బట్టి గుర్తుంటుంది. ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎందుకు తీసుకోదు? ఇప్పుడు మీరు ఫోన్లో పెడతారు, గుండు వేసుకుంటే ఓపెన్ కదా ఫోను. ఎవరండి భలేవాళ్ళే మీరు? అదే మీ ఫోన్ చూడండి. మీరు ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉంది, దూకోపోతే రాదు, లేకపోతే గడ్డం గీసుకోపోతే రాదు అంటే ఎట్లా? మీరు అదేదైనా సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని మారుద్దాం. అదేదైనా నిజంగా సమస్య అయితే ప్రభుత్వం తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే సాఫ్ట్వేర్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు కదా. మన ఫోన్లో ఉంది ఫేస్ ఐడెంటిఫికేషను, అది ఎట్లా ఉన్నా కూడా మనం నిద్రపోతున్నా కూడా మనం చూసి తీసేస్తుంది. కాబట్టి అటువంటి అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి వేడుకుంటున్నాను. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సాతు గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 91లో 4.94 ఎకర్స్ ఏపీఐసికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇండస్ట్రియల్